నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతో మంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాలని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చాలా రకాల సందేహాలు కలుగుతూ ఉంటాయి, సహజమే. ప్రేక్షకులు వాళ్ళకు కలిగిన సందేహ నివృత్తికై ఎంతో శ్రద్ధగా మన ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపిస్తూ ఉంటారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు ప్రణవ పీఠాధిపతి, త్రిభాషా మహాసహస్రావధాని, రచయిత, ఆధ్యాత్మికవేత్త, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ వద్దిపర్తి పద్మాకర్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. పావని ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. గృహప్రవేశ ముహూర్తానికి కొత్త ఇంటి గుమ్మం దాటాలా లేక పాలు పొంగించాలా? ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాలకు ముందుగా నమస్కారం చేసుకుందాం. గృహప్రవేశం ముహూర్తం అంటే వరాహమిహిరులు వారు చెప్పడం ఏంటంటే, కుడికాలు గడప దగ్గర పెట్టి ముందు అక్కడ కొబ్బరికాయ కొట్టి ఆదిత్యాది నవగ్రహ దేవతలకి, గణపతికి, పంచలోక పాలకులకి నమస్కారం చేసుకుంటూ అప్పుడు ఆ కుడికాలు గడప దాటించాలి, లోపల పెట్టాలి. అంటే ముందు ఏం చేయాలన్నమాట, సుముహూర్త సమయానికి ఒక్క క్షణం ముందు కొబ్బరికాయ కొట్టాలి, నవధాన్యాలు చల్లాలి, దేవతా ప్రార్థన చెయ్యాలి. అప్పుడు కుడికాలు లోపల పెడితే అది గృహప్రవేశం అవుతుంది. ఇంకా పాలు పొంగించడం, లోపల వ్రతాలు చేయటం ఇవన్నీ తదనంతర కార్యక్రమాలు అన్నమాట. వివాహం అనగానే ఎలా అయితే సుముహూర్త కాలంలో జీలకర్ర బెల్లం పెట్టడం ఖాయమో, జీలకర్ర బెల్లం పెట్టడం నెత్తి మీద అదే ముహూర్తం అంటే, సుముహూర్తం అంటే. అలాగే కుడికాలు గడప దాటి లోపల పెట్టడంతో గృహప్రవేశ ముహూర్తం ఆరంభం అవుతుంది. ఇది వరాహమిహిరుడంతటి వాడు చెప్పాడు. అగ్ని పురాణంలో కూడా ఇలాగే ఉన్నది. అయితే ముందు గోమాతని తీసుకెళ్లాలని అంటారు కదండి, అవన్నీ దీనికి ముందు చేయవలసిన పని. అసలు గోవు లోపల తిరిగితే ఏమిటంటే, గోవు శరీరంలో 14 లోకాలు ఉన్నాయి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ అని స్కాంద పురాణం వంటి అనేక పురాణాల్లో ఇదే శ్లోకం యథాతథంగా ఉంది. ఇంట్లో అనేక దోషాలు ఉంటాయి కదా, ఈ దోషాలన్నీ పోవాలంటే 14 లోకాలతో కూడిన భువన బ్రహ్మాండాల యొక్క స్వరూపమైన గోవు తిరగాలి. అందుకని గోవును లోపల పెట్టడం ద్వారా వాస్తు దోషాలకి పరిహారం అవుతుంది. గుర్తుపెట్టుకోండి, గోవును ఎందుకు తిప్పుతున్నాం? ఎంత బాగా కట్టినా సరే ఇంట్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక వాస్తు దోషం ఉండి తీరుతుంది. ఆ వాస్తు దోషం ఎలా పోవాలంటే మణిద్వీపం అని ఒకటి ఉన్నది, దాన్ని పారాయణ చేయాలని శాస్త్రం. ఇంకా అనేక మత్స్యంత్రం వంటి యంత్రాలు వేయాలి. ఇవన్నిటికంటే కూడా చాలా గొప్ప ప్రక్రియ గోవు శరీరంలో ఇటు మహాలక్ష్మి, అటు మహాసరస్వతి, జగన్మాత మహాకాళి ముగ్గురు ఉన్నారు, త్రిమూర్తులు ఉన్నారు, సమస్త లోకాలు ఉన్నాయి. దాని పాద ధూళి ఉన్నదే అది వైకుంఠ ధూళితో సమానమని శాస్త్రం. ఆవు కాలి గిట్టల నుంచి వచ్చే ధూళి ఇంట్లో పెడితే ఇల్లు పవిత్రమవుతుంది. లోపల ఆవు మూత్రం విడిచిపెడితే నర్మదా నది ప్రవహించినట్టే, ఆవు పేడ వేసిందంటే యమునా నది లోపల ప్రవహించినట్టే, ఆవు పాల చొక్క లోపల పడిందంటే ఇక గంగానది అక్కడ ప్రవహించినట్టే. 3 నదులు, భువన బ్రహ్మాండములు, త్రిమూర్తులు, త్రిమాతలు గోవు ద్వారా ఇంట్లో ప్రవేశించి ఇంటికున్న వాస్తు దోషాలు పోగొడతారు. అందుకని గోవుని కూడా తిప్పాలి. గోవేమో వాస్తుదోష పరిహారం కోసం, గృహశాంతి కోసం. గృహప్రవేశ ముహూర్తం ఏమో భార్యాభర్తలో లేకపోతే ఎవరు గృహప్రవేశం చేస్తున్నారో అటువంటి వాళ్ళు కుడికాలు లోపల పెట్టడంతో ఆరంభమవుతాయి. మరి ఉత్తరం చూద్దామండి. శేఖర్ వరంగల్ నుంచి రాస్తున్నారు. అఖండ సౌభాగ్యం కోసం ఏవైనా సాధనలు ఉన్నాయా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అఖండ సౌభాగ్యం కోసం అంటే భార్య తన భర్త కళ్ళ ముందు మంగళసూత్రంతో వెళ్ళిపోతే దానికి సౌభాగ్యం అని పేరు. అఖండ సౌభాగ్యం అంటే బతికుండగా తాను ఎప్పుడు కూడా విధవ కాకూడదు. దాని అంతరార్థం ఏంటనమాట, వాళ్ళ ఆయన కంటే తాను ముందు వెళ్ళిపోవాలని కోరిక. ఇదో పెద్ద గొడవ. ఇప్పుడు ఎగదీస్తే గోహత్య, దిగదీస్తే బ్రహ్మహత్య అంటారు. ఈ మధ్యకాలంలో ఆదర్శ దంపతులైన 2 భార్యాభర్తలు వచ్చారు. ఏమండి, మా ఆవిడేమో ఎప్పుడు నేను సౌభాగ్యవతిగా వెళ్ళిపోవాలంటుంది. అంటే ఆవిడ సౌభాగ్యవతిగా వెళ్ళాలంటే నేను ముందు పోవాలా లేక ఆవిడ ముందు పోవాలా అని అడిగాడు.
లేదండి ఆవిడ ముందు పోతేనే కదా అప్పుడు సౌభాగ్యంతో పోతుంది అనగానే, అంటే ఆవిడ లేకుండా నేనేలా బతుకుతానండి, కాబట్టి నేను ముందు పోయే మంత్రం చెప్పండి అంటాడు ఆయన. కాదండి నేనే ముందు పోయే మంత్రం చెప్పండి అంటుంది ఈవిడ. ఇది పెద్ద సమస్య కదమ్మా. అయినా సరే ఇద్దరికీ పనికొచ్చే మంత్రం ఒకటి చెబుతాను. దానికి అశూన్య శయన వ్రతం అని పేరు. ఏమిటది? అశూన్య శయన వ్రతం అనగా పరుపు భార్యయో భర్తయో లేకుండా ఒక్కళ్ళే పడుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి లేని వ్రతము. భర్త ముందు చచ్చిపోయాడు అనుకోండి, భార్య చాలా కాలం భర్త లేకుండా ఆ మంచం మీద ఒంటరిగా పడుకోవాలి. దానికి శూన్య శయ్యనము అని పేరు. లేదా భార్య ముందెడిపోతే ఆ తర్వాత భర్త ఒంటరిగా మంచం మీద పడుకోవాల్సిన కర్మ పడితే దానికి కూడా శూన్య శయ్యనము అని పేరు. అలా కాకుండా ఇద్దరూ కొంచెం ఇంచుమించు తేడాలో వెళ్ళిపోతే అప్పుడు దానికి అశూన్య శయ్యనము అని పేరు. అలాంటి అశూన్య శయ్యనమును మనకిచ్చే వ్రతం ఒకటి 2 పురాణములలో ఉన్నది. నారద పురాణములోను భవిష్య పురాణంలో కూడా ఉన్నది. ఈ వ్రతానికి అశూన్య శయన వ్రతం అని పేరు. 1 సంవత్సర కాలం పాటు ప్రతి శుక్లపక్షంలోనూ విధియ నాడు ఈ వ్రతం చెయ్యాలి. విధియ నాడు చేసే ఈ వ్రతానికి అశూన్య శయన వ్రతం అని పేరు. ఈ వ్రతం చేసేవాళ్ళకి కొన్ని నియమాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందు లేవాలి, తలారా స్నానం చేయాలి, కొన్ని ఫలాలు శ్రీమన్నారాయణునికి నివేదన చేయాలి. అందులో విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడనమాట వేదవ్యాసుల వారు. ఓ విష్ణుదేవ, లక్ష్మీదేవి ఎప్పుడు నీకు భార్యగా పక్కనే ఉంటుంది, లక్ష్మీ లేని నువ్వు ఉండవు. అలాగే లక్ష్మీదేవి విష్ణువు లేకుండా నువ్వు ఉండవు. అలాగే మా భార్యాభర్తలం కూడా ఒకళ్ళు లేకుండా ఒకళ్ళు ఉండలేము. మమ్మల్ని కూడా లక్ష్మీనారాయణులాగా కలిసి ఉండేలా చెయ్యి. ఏ కారణం చేతనైనా శరీరం విడిచిపెట్టడం ఎవరికైనా తప్పదు గనక ఆ చచ్చిపోయేదేదో ఇద్దరికీ ఎక్కువగా తేడా లేకుండా చూడు అని ఆ శ్లోకం యొక్క అంతరార్థం. ఈ శ్లోకం చదువుకుని యథాశక్తిగా ఉపవాసం ఉండి ఈ పళ్ళు నివేదన చేసి అవి తినేటటువంటి వ్రతం అన్నమాట. క్లుప్తంగా మొత్తం మీద ఆ వ్రతం పేరు అశూన్య శయన వ్రతం. ఇది గనక చేసినట్టయితే విధి నాడు చెయ్యాలి. ఇలాంటి వ్రతం చేస్తే భార్యాభర్తలిద్దరూ కొద్ది రోజులు తేడాలో వెళ్ళిపోతారు. ఇది కాకుండా స్త్రీలకి ముత్తైదువులుగా జీవించడానికి కావలసిన దివ్య వ్రతాలు మన పురాణాల్లో చాలా ఉన్నాయి. అందులో సౌభాగ్యశయన వ్రతం అని ఒక వ్రతం ఉన్నది. దీనిని ఏంటంటే 9 శుక్రవారాలు చేయాలి. ఈ 9 శుక్రవారాలు ముత్తైదువులకి పసుపు కుంకాలు పంచిపెట్టాలి. దేవీ ఖడ్గమాల స్తోత్రంతో అమ్మవారి కుంకుమ పూజ చేయాలి. పగలంతా ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయాలి. దీనికి సౌభాగ్యశయన వ్రతం అని పేరు. ఇది 9 శుక్రవారాలు ఆడవాళ్ళు చేసుకుంటే కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వైధవ్యం రాదు. ఇంకా లక్షవర్తుల నోము గనక చేసుకుంటే అటువంటి వాళ్ళకు కూడా పొరపాటును కూడా వైధవ్య బాధ ఉండదు. పైగా బహిష్టింట్లో కలుపుకుంటే వచ్చే దోషాలు కూడా పోతాయి. ఇలా చాలా ఉన్నాయి. అందులో మీకు ఏది తోస్తే అది చెయ్యండి. అన్నిటికీ మించి అమ్మవారి యొక్క నామం ఒకటి ఉన్నది కదా, ఆ నామాన్ని సువాసిన్యర్చన ప్రేత, ఓం ఐం హ్రీం శ్రీం సువాసిన్యర్చన ప్రేతాయే నమః. ఈ మంత్రాన్ని భక్తితో చేసుకునేటటువంటి వాళ్ళకి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. అమ్మ సువాసినులు అర్చన చేస్తూ ఉంటే ఇష్టపడుతుంది. ఇప్పుడు నువ్వు ఈ జపం చేయడం ద్వారా నువ్వు సువాసినిగా ఉంటావు గనక అప్పుడు నీ అర్చన అమ్మ స్వీకరిస్తుంది గనక నీకు వైధవ్యం రాదు. ఇన్ని టెక్నిక్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ మంత్రాన్ని ఎప్పుడన్నా నాలాంటి వాళ్ళ ద్వారా గురోపదేశం పొంది జపం చేసుకోండి. ఏ పరిస్థితుల్లోనూ వైధవ్య దోషం రాదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా గిరి రాస్తున్నారు. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్య నమస్కారాలు కేవలం ఆసనాలే చేస్తున్నారు కొందరు కేవలం మంత్ర జపం చేస్తున్నారు. అలా కాకుండా మంత్రముతో కలిపి నమస్కారం చేస్తే మాత్రం అటువంటి వాళ్ళకి శరీరము కూడా నవయౌవనంతో ఉంటుంది. కొంతమందికి వయస్సు వస్తుందా, అయినా వయస్సు వల్ల వచ్చే రోగాలు పట్టుకోవు. ఈ రోజుల్లో గట్టిగా 30 ఏళ్ళు దాటితే మోకాళ్ళ నొప్పులు కొంతమందికి, చేతుల నొప్పులు కొంతమందికి, ఏవో రకరకాల అనారోగ్యాలు, తలంతా పట్టేసినట్టు ఉంటుంది, సక్రమంగా పనులు చేయలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం కాబట్టి చెబుతున్నాను. మంత్రపూర్వకంగా సూర్య నమస్కారం శ్రద్ధతో చేస్తే వయస్సు శరీరమునకు వచ్చిన మనస్సుకి రాదు. తద్వారా ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు దాటినా శుభ్రంగా వాడు నడవగలుగుతాడు, తినగలుగుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, మందుల మీద ఆధారపడక్కర్లేకుండా సుఖంగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చెయ్యండి, చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. ప్రతిరోజు 1 గంట కాలం సూర్య నమస్కారాలకు కేటాయించండి. కనీసం 1 అరగంట కాలమైనా కేటాయించండి. తద్వారా ఆరోగ్యాన్ని, ఇటు ఆనందాన్ని, మోక్షాన్ని అన్నిటినీ పొందవచ్చు. మరి ఉత్తరం చూద్దామండి. ఉషశ్రీ వైజాగ్ నుంచి రాస్తున్నారు.
యోగ్యుడైన భర్త రావాలంటే ఎటువంటి వ్రతాలు చేయాలి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. కన్యావ్రతం అని ఒకటి ఉన్నదండోయ్. ఈ వ్రతాన్ని చేస్తే తప్పక మంచి భర్త వస్తాడు. రుక్మిణీ కళ్యాణం భాగవతంలో ఉంటుంది, దశమస్కంధంలో. దానిని పారాయణ చేసుకుంటే కూడా మంచి భర్త వస్తాడు. రామాయణంలో బాలకాండలో సీతా కళ్యాణ ఘట్టం ఉంది, సీతా వివాహ ఘట్టం. అది పారాయణ చేసుకున్న వాళ్ళకు కూడా మంచి భర్త లభిస్తాడు. ఏది ఏమైనప్పటికీ సాధ్యమైనంత వరకు కళ్యాణ ఘట్టాలు పారాయణ చేయడం చాలా మంచిది. ఇది కాకుండా గౌరీ కళ్యాణం అనే పేరుతో ఒక గొప్ప ఘట్టం శివపురాణంలో ఉంది. ఇప్పటికి కూడా పెళ్ళిళ్ళల్లో గౌరీ పూజ చేయించకుండా అమ్మాయిని పీటల మీద కూర్చోబెట్టరు. ఆ గౌరీ కళ్యాణాన్ని సాధారణంగా కళ్యాణ మండపంలో ఏదో మూల కూర్చోబెట్టి జరిపిస్తూ ఉంటాం. ఈ గౌరీ కళ్యాణ ఘట్టం చాలా అద్భుతంగా శివపురాణంలో వేదవ్యాసుల వారు రాశారు. దానిని 40 రోజులు పారాయణ చేస్తేనా బంగారం లాంటి భర్త, మనస్సు ఎరిగి నడుచుకునేటటువంటి భర్త లభిస్తాడు. హాయిగా సుఖంగా దంపతులు ఉండొచ్చు. పైగా గౌరీ కళ్యాణ పారాయణ వల్ల మంచి భర్త లభించడే కాదు, సత్సంతానం కూడా లభిస్తుంది. కాబట్టి గౌరీ కళ్యాణ పారాయణ మరింత మంచిది. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రేష్ఠ రాస్తున్నారు. దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలు, కుంభాభిషేకాలు, ప్రతిష్టలు దర్శించడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి? దేవాలయంలో ఇప్పుడు చోట కుంభాభిషేకం జరుగుతుంది అనుకుందాం. పైన కలశాలకి మహాకుంభాభిషేకమో లేక కుంభాభిషేకమో చేశారు. అది దర్శనం చెయ్యండి, శ్రద్ధతో దర్శనం చేయండి. పిల్లలకి అభివృద్ధి కలుగుతుంది. కుంభాభిషేకం చూసిన వాళ్ళందరి యొక్క పిల్లలు శ్రద్ధతోనే చెప్పింది. భక్తితో చూస్తే ఏదో పరీక్షించడానికి వేళాకోవడానికి చూడటం కాకుండా శ్రద్ధాసక్తులతో దర్శించిన వారందరికీ కుటుంబ వృద్ధి అయ్యింది. పిల్లలు హాయిగా చదువుకున్నారు. అదే ఏ ప్రతిష్టలు జరుగుతున్నప్పుడు లేక లోపల అభిషేకాలు ఇలాంటివి జరుగుతున్నప్పుడు చూశారనుకోండి శ్రద్ధాసక్తులతో, అప్పుడు తీర్థయాత్రలు చేసిన పుణ్యం లభిస్తుంది. దానివల్ల భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం లభిస్తుంది. ఇంకా లోపల ప్రదక్షిణలు అవి చేయండి శ్రద్ధాసక్తులతో. ప్రదక్షిణ చేయటం వల్ల మహాపాపాలు పటాపంచలవుతాయి. దాంతో దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. యజ్ఞాలు జరుగుతున్నాయి దేవాలయాలలో, అప్పుడు వెళ్ళి శ్రద్ధతో చూడండి. మీకు ఎప్పుడు వేళకి అన్నం వచ్చి తీరుతుంది. యజ్ఞ దర్శనం చేసిన వాడికి మాత్రం అకాల భోజనం ఉండదు, సకాల భోజనం లభిస్తుంది. వాడు అమెరికా వెళ్ళినా, ఆంధ్రాలో ఉన్న, ఆస్ట్రేలియా వెళ్ళినా, ఆఫ్రికా వెళ్ళినా వేళకింత భోజనం లభిస్తుంది. యజ్ఞం అన్నాన్ని ఇస్తుంది. ఎందుకంటే యజ్ఞం వల్లే వర్షాలు కురుస్తాయి కాబట్టి. యజ్ఞం వల్లనే ఈ భూమండలం సస్యశ్యామలం అవుతుంది కనుక. కాకపోతే ఇక సక్రమంగా చెయ్యాలి. సక్రమంగా చేసిన ఏ తంతు అయినా సరే తగిన ఫలితం ఇస్తుంది. ఇంతెందుకు ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మనిషిని శారీరకంగా మానసికంగా మహాత్ముడిని చేయడం కోసమే ఋషులు దేవతలు అందించారు ఈ క్రియలన్నీ. వాళ్ళకి ఏం స్వార్థం ఉంది? అడవిలో కూర్చొని తపస్సు చేసుకునే వ్యాసుడికి మనలాంటి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా బంగారమా ఓ 1,00,000 రూపాయలు కోరుకునే ఈ యజ్ఞాల గురించి చెప్పలేదు కదా, ఈ అభిషేకాల గురించి చెప్పలేదు కదా. అసలు వాళ్ళకి సంసారాలే లేవు, ఏ బంధాలు లేవు. అవి ఏమీ లేకుండా స్వార్థం లేకపోయినా సరే లోకశ్రేయస్సు కోసం వాళ్ళు ఈ యజ్ఞాలు, ఈ కుంభాభిషేకాలు, ప్రతిష్టలు, ప్రదక్షిణలు ఇవన్నీ ఇచ్చారు. ఎందుకంటే ఇవి మాత్రమే మానవులకి శాంతిని, ఆనందాన్ని, అన్నాన్ని, భోగాలని, చివరికి కైవల్యాన్ని కూడా ఇస్తాయని తెలుసు కాబట్టి వారికి సాధన ద్వారా కనిపెట్టారు కాబట్టి ఇవి అందించారు. ఇవాల్టి వాళ్ళు అనుకోండి ఏదో అంతో ఎంతో ప్రయోజనం ఆశించి చెప్పచ్చు. కానీ వాళ్ళకి కేవలం అరణ్యాలలో కందమూలాలు తిని తపస్సు చేసిన వారికి, కొంతకాలం అసలు ఆహారంతో కూడా సంబంధం లేకుండా ఉన్న వాళ్ళకి, ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళే వాళ్ళకి ఏ స్వార్థ ప్రయోజనం లేదు. మంచి ప్రశ్న వేశారు. మీరు తప్పక శ్రద్ధతో చూడండి, తగిన ఫలితం పొందండి. మరో ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సాయి రాస్తున్నారు. మనిషి చనిపోయిన తర్వాత అతని శరీరాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చేస్తే అతనికి ముక్తి ఎలా లభిస్తుంది? అసలు ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వాడి శరీరానికి దహనమో లేక పాతి పెట్టడమో జరగకపోతే, కర్మకాండాలు జరగకపోతే, ఉత్తర క్రియలు జరగకపోతే అటువంటి వాడికి కైవల్యం రాదని, లేదా పరలోకంలో కనీసం మంచి గతులైనా రావని చాలామందికి తెలుసున్న విషయమే. ఏది గరుడ పురాణాదులో చెప్పారు కాబట్టి. కానీ ఇంకో గొప్ప విషయం కూడా చెప్పాలి ఇక్కడ. ఒక వ్యక్తి తన శరీరాన్ని పరోపకారం కోసం ఇస్తే వాడికి అసలు ఏ ఉత్తర క్రియలు చేయక్కర్లా. ఇప్పుడు ఇవాళ ఒక సన్యాసి ఉన్నాడు, ఒక మహాత్ముడు సన్యసించి ఓ పీఠం పెట్టాడు. ఆయన శరీరం విడిచిపెడితే ఆయనకి ఏం కర్మలక్కర్లా తెలుసు కదా.
ఆయన తీసుకెళ్లి పాతి పెట్టేస్తే చాలు, సమాధి చేస్తే చాలు. లేదా ఆయన ఏ సముద్ర తీరంలోనో శరీరం విడిచిపెట్టి సముద్రంలో కలిపేయచ్చు తన శరీరాన్ని. అడవిలో ఎవరికీ కనపడకుండా శరీరాన్ని వదలచ్చు. ఒక సన్యాసికి, ఒక సాధువుకి కర్మకాండలు ఎలా అవసరం లేదో, తన శరీరమును ఇతరులకు ఉపయోగపడడానికి ఇచ్చిన వాడికి కూడా కర్మకాండలు అక్కర్లేదు. ఒక వ్యక్తి చచ్చిపోయాడు, అతని శరీరాన్ని ఏ వైద్య కళాశాలకో ఇచ్చారు పరిశోధన నిమిత్తం. పరిశోధన చేయకపోతే గుండెకాయ తీసి గుండెకాయ పెట్టచ్చు, లేకపోతే గుండె జబ్బు వస్తే దానికి మందు ఇయ్యచ్చు అనే విషయం లోకానికి తెలియదు కదా. అంటే ఎవడో ఒకటి శరీరం వైద్యశాస్త్రానికి ఉపయోగపడాలి. ఉపయోగపడితేనే మందులు కనిపెట్టగలుగుతారు. కళ్ళు తీసివ్వడం, కాళ్ళు తీసివ్వడం, కీళ్లు తీసివ్వడం, ఇవన్నీ జరగాలంటే ఎవడో ఒకడు తన శరీరాన్ని త్యాగం చేయాలి వైద్య కళాశాలకి. ఆ త్యాగము సన్యాస దీక్షతో సమానం, సాధు దీక్షతో సమానం, భూమండల దానంతో సమానం. ఇన్ని పుణ్యాలు చేసిన వాడికి ఇంకా కర్మకాండ ఎందుకు? కాబట్టి అలాంటి వాళ్ళకి కర్మకాండ చేయక్కర్లేదు. ఎవరైనా తమ శరీరాన్ని బతికుండగానే వీలునామాలో రాసేసి నా శరీరాన్ని ఫలానా వైద్య కళాశాలకు ఇస్తున్నాను, లేదా నా అవయవాలు ఫలానా వారికి దానం చేస్తున్నాను అన్నారా, వారికి బలిచక్రవర్తికి, శిబిచక్రవర్తికి, దధీచి మొదలైనటువంటి మహానుభావులైన యోగులకి వచ్చే గతులు వస్తాయి. అంచేత లోకశ్రేయస్సు కోసం శరీర దానం చెయ్యండి. నేను చెప్పాను, మొహమాటం లేకుండా అలా చేయండి. దానివల్ల శుభమే తప్ప అశుభం ఉండదు. మరి ఉత్తరం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా గిరి రాస్తున్నారు. ఉదయాన్నే సూర్య నమస్కారం చేయటం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. సూర్య నమస్కారాలు కేవలం ఆసనాలే చేస్తున్నారు కొందరు కేవలం మంత్రజపం చేస్తున్నారు. అలా కాకుండా మంత్రముతో కలిపి నమస్కారం చేస్తే మాత్రం అటువంటి వాళ్ళకి శరీరము కూడా నవయౌవనంతో ఉంటుంది. కొంతమందికి వయస్సు వస్తుందా, అయినా వయస్సు వల్ల వచ్చే రోగాలు పట్టుకోవు. ఈ రోజుల్లో గట్టిగా 30 ఏళ్ళు దాటితే మోకాళ్ళ నొప్పులు కొంతమందికి, చేతుల నొప్పులు కొంతమందికి, ఏవో రకరకాల అనారోగ్యాలు, తలంతా పట్టేసినట్టు ఉంటుంది, సక్రమంగా పనులు చేయలేకపోతున్నారు. ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం కాబట్టి చెబుతున్నాను. మంత్రపూర్వకంగా సూర్య నమస్కారం శ్రద్ధతో చేస్తే వయస్సు శరీరమునకు వచ్చిన మనస్సుకి రాదు, తద్వారా ఆరోగ్యంగా ఉంటుంది శరీరం. 50 ఏళ్ళు కాదు 60 ఏళ్ళు దాటినా శుభ్రంగా వాడు నడవగలుగుతాడు, తినగలుగుతాడు, ఆరోగ్యంగా ఉంటాడు, మందుల మీద ఆధారపడక్కర్లేకుండా సుఖంగా ఉంటాడు. కాబట్టి ఇవన్నీ చెయ్యండి, చేస్తే ఆరోగ్యంగా ఉంటాం. ప్రతిరోజు 1 గంట కాలం సూర్య నమస్కారాలకు కేటాయించండి, కనీసం 1 అరగంట కాలమైనా కేటాయించండి. తద్వారా ఆరోగ్యాన్ని, ఇటు ఆనందాన్ని, మోక్షాన్ని అన్నిటినీ పొందవచ్చు. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాలని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డుపై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.